హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వే వచ్చేసి రామ్ నగర్ పార్క్. మేమైతే సండే కొంచెం పీస్ఫుల్ మైండ్ చేసుకుందామని వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా కొన్ని ఒక మంచి ప్రశాంతతమైన సెటప్ అనేది ఉందంట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, నల్గొండ వైఎస్ఆర్ పార్క్ దీని పేరు. యాక్చువల్గా ఇది రామ్నగర్ అనే ప్లేస్లో ఉంటుంది కాబట్టి రామ్నగర్ పార్క్ అంటారు. అందులో ఇలాంటి చిన్నగా చూడడానికి క్యూట్గా ఇలాంటి బెంచెస్, కొన్ని చోట్ల కూర్చోవాలంటే ప్రశాంతతమైన ఫీలింగ్ రావాలి అనిపిస్తుంది. సో అదే ఇదనమాట. ఇంకా ఇలాంటి చూడగానే ప్రశాంతంగా అనిపించడానికి మరెన్నో పెట్టారు ఇందులో. మీరు కూడా పీస్ఫుల్ మైండ్ కోసం మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ప్రశాంతంగా ఉండండి. ఇలా జింకలు, ఇంకా మెయిన్ సెటప్ అయితే ఇదండి. చాలా బాగా చేశారు యోగా సెటప్. ఎంత బాగుంటుందంటే ఎర్లీ మార్నింగ్ కూడా వాకింగ్స్కి వచ్చి ఇలా యోగా చేసుకుంటే హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు అనమాట. అలాగే రోజు వాకింగ్కి వచ్చేవారు మాత్రం ఇక్కడ ఈ గౌతమ బుద్ధుని దర్శించుకొని వెళ్తారు. చూసారా, దీన్ని చూడగానే ఆటోమేటిక్గా ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇదంతా యోగా సెటప్ సేమ్ ఇక్కడ ఎలా ఉన్నాయో అలా చేసుకుంటూ ఉండాలి. కుదిరిన వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు, లేదంటే ఇంట్లోనే చేస్తారు. అలాగే ఇక్కడ సరదాగా బోటింగ్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా సరదాగా చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా పిల్లలైతే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఐ థింక్ మేము ఇక్కడికి ఒక 10 years బ్యాక్ వచ్చాము. బట్ ఇప్పటికీ చాలా అంటే చాలా డెవలప్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా విజిట్ అవ్వండి. ఇంకా కొన్ని స్కూళ్ళల్లో ఏదైనా అకేషన్స్కి మాత్రం ఇక్కడికి తీసుకొస్తారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు పిల్లలు. నిజంగా అండి, కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి అంటే ఆహా ఇక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందన్న మైండ్లో వచ్చేయాలి. సో అదే ఈ ప్లేస్ అన్నమాట. పార్క్ అనగానే ఎంతో డిస్టర్బెన్స్ ఉంటుంది అనుకుంటారు, బట్ అలా కాదు. సో కొంచెం పీస్ఫుల్ మైండ్ చేసుకోవడానికి వెళ్ళాలి. అలాగే నైట్ టైం 6:30 to 7:30 ఈ వాటర్ ఫాల్ డ్యాన్సింగ్స్ అనేవి ఉంటాయి. చాలా బాగుంటుంది డ్యాన్సింగ్ వాటర్ ఫౌంటైన్ అని. సాంగ్ని బట్టి, మ్యూజిక్ని బట్టి ఇక్కడ వాటర్ ఫాల్ అనేది వచ్చేస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం. మీరు కూడా విజిట్ అవ్వండి. మీరు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది కూడా ఎంట్రన్స్లోనే ఉంటుంది, కాకపోతే నేను లాస్ట్లో పెట్టాను. పిల్లలకైతే చాలా హ్యాపీనెస్ వస్తుంది ఈ లైటింగ్స్ చూడగానే. సరదాగా ఫెస్టివల్స్కి కానీ ఏదో ఒక టైం ఒక 1 hour అయినా మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఇంకేం లేదండి, బ్యాక్ టు హోమ్. మినిమం ఒక 1.5 hour ఉండేసి మైండ్ని కొంచెం ఫ్రెష్గా చేసుకొని యోగా సెటప్ని చూసాక చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.